మెదక్ ఎంపీ సీటును ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్. గతంలో ఇందిరాగాంధీ గెలిచిన సీటుని ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని అంటున్నారు హస్తం లీడర్స్. ఇందుకోసం సిద్దిపేట జిల్లాలోని 3 సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్. అటు నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు బీజేపీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న సిద్దిపేట జిల్లాపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లను గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ 3 సెగ్మెంట్లలో అధికంగా ఓట్లను పొందిన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో సైతం అదే సీన్ రిపీట్ చేసి గెలవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఓట్లు సాధించడానికి పావులు కదుపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 3 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ 3,14,755, కాంగ్రెస్ 80,905, బీజేపీ 1,34,920 ఓట్లు సాధించాయి. సిద్దిపేట జిల్లా నుంచే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో పోలింగ్ రోజు తమ అభ్యర్థికే ఓట్లు పడేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 3 నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను నియమించడమే కాకుండా మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. యూత్, స్టూడెంట్, సోషల్ మీడియా విభాగాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖతో పాటు ముఖ్య నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీ సాధిస్తే నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం దక్కుతుందని హామీ ఇస్తున్నారు. ఇక బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ అన్ని తానై ప్రచార వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గ స్థాయి నేతలను కలుపుకొని రోడ్ షోలు, మార్నింగ్ వాక్లు, ఇంటింటి ప్రచార కార్యక్రమాలతో ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో 18 లక్షల ఓటర్లుండగా వీరిలో అత్యధికంగా బీసీ వర్గాలే ఉన్నాయి. నియోజకవర్గంలోని 7 సెగ్మెంట్లలో బీసీ వర్గాలకు చెందిన వారు 6 లక్షలకు పైచిలుకు ఉండడంతో అభ్యర్థులందరూ వారిపై ఫోకస్ పెడుతున్నారు. ఇందులో ముదిరాజ్ వర్గానికి అత్యధిక ఓట్లుండడంతో వారి మద్దతు పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ముదిరాజ్ వర్గానికి చెందిన నీలం మధు బరిలో నిలవడంతో ఆ పార్టీ నేతలు దీన్నే ప్రచార అస్త్రంగా మలుచుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఓసీ అభ్యర్థులను బరిలో దించితే తాము బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చామని ఓట్లు అభ్యర్థిస్తున్నారు హస్తం నేతలు. బీసీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ప్రచారాల్లో ప్రస్తావిస్తూ ఓట్లు వేయాలని కోరుతున్నారు. ఇక ఓబీసీ బిడ్డను 3వ సారి దేశానికి ప్రధాని చేయాలని బీజేపీ అభ్యర్థిస్తోంది.